చిన్నపాటి వర్షానికి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ పరిధి ఎల్బీ నగర్ లో రోడ్లు జలమయంగా మారాయి. గత 3 రోజుల కింద కురిసిన వర్షానికి ఎల్బీ నగర్ లోని రోడ్ల పరిస్థితి నీటితో నిండి చెరువులను తలపిస్తుండటంతో వచ్చిపోయే బండ్లతో బురదంతా ఇంటి ముందు పడుతుందని, తాము తమ ఇండ్ల ముందు కూర్చోలేకపోతున్నామని, రోడ్డుపై ఆగి ఉన్న నీటితో దోమలు ఈగలు చేరి ఇబ్బందికరంగా మారిందన్నారు. దోమలు ఈగలతో తాము రోగాల బారిన పడకుండా చూడాలని గత 15 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ రోడ్డు కూడా వేయలేదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ గోడును పట్టించుకొని రోడ్లను త్వరితగతిన వేయాలని కోరుతున్నారు. పట్టినప్పుడల్లా ఇదంతా వద్ద మొత్తం అవుతున్నాయి. ఇంట్లో ఈగలు దోమలు అన్నీ ఆడుతున్నాయి, కుక్కలు అన్నీ కొడుతున్నాయి. మేము గద్దెల మీద కూర్చున్నా కూడా మొత్తం నీళ్ళని మీద పడుతున్నాయి. మా ఇంటి ముందర మేము కూర్చున్నాడు కూడా మరి బాధైనా మరి మేము ఎక్కడ కూర్చోమంటాం, ఎక్కడ ఉండమంటారు. మరి మేము ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తామన్నా కూడా ఈ వాదన భరించలేక మేము ఉంటున్నాం. మరి ఇవన్నీ మరి ఇట్లా ఉంటాను మేము ఎన్ని రోజులు భరిస్తాం. మరి కిరాయి కున్నాళ్ళు ఇంటి ఓనర్లు పట్టించుకుంటలేరు. ఏమనంటే ఇగో ఈ కుండీలు కట్టినాం చేసినాం మాకు అయిపోయింది కదా అని మరి మాట్లాడతాను. మరి ఈ నీళ్ళలో మరి మేము ఎన్ని రోజులు ఉండడు, మరి ఇళ్ళ ముందర ఉండడా పోవడా, మరి ఏం మాకు అర్థమైతలేదు. అచ్చిపోయేటోళ్ళు అడ్డం పడతాను, ముసలి చిన్న చిన్న ఇంటికి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మలేరియా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు వర్షాకాలం పడరా కూడా పడతాను. పిల్లలకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మొత్తం ఏంటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇంటికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. మరి ఎవరు పట్టించుకోపోతే ఎట్లా? మరి మేము సావాలన్నా బతకాలి, మరి అటు కావాలి ఇటు కావాలి. మరి అసలు మేము ముఖానికి దోమలు ఎట్లా అవుతాయి చూడు. మరి ఇకపోయి ఏ రోగాలకు పెడతాను. మరి ఇట్లా మాకు రోగాలు వస్తాయి. మరి ఈ దోమకు, ఈగకు, కుక్కలకు, పందులకు ఇవన్నిటికి మరి రోగాలు వస్తాయి. మాకు ఎవరు బాధ్యత? మరి తొవ్వంటి వేటోళ్ళు కూడా పడతారు, తొవ్వంటి వేటోళ్ళు బండ మీద పడతారు. మరి బండ మీద పడితే వాళ్ళ బాధ్యత ఎవరు? కింద పడతారు.